మీకు అందరికి తెలిసినా కానీ ఒకసారి చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. నా పేరు భువనగిరి సత్యనారాయణ, నేను రిటైర్డ్ టీచర్ని. ఈ ప్రైమరీ స్కూల్ని చదువుకొని ఈ స్కూల్లోనే అంటే ఇక్కడ ఉన్న పాఠశాలని చదువుకొని రాఘవనారెడ్డి గారు స్థాపించినటువంటి పాఠశాలలో చదువుకున్నందుకు ఒక ఉపాధ్యాయ వృత్తిలోని చేరి ఇక్కడే 16 సంవత్సరాలు పనిచేసి ఎంతోమంది నా గ్రామస్తుల పిల్లల్ని విద్యావంతులను చేసిన సంతృప్తి నాకు చెందింది. నా జీవితం కూడా ధన్యమైందిగా నేను భావిస్తాను. ఎందుకంటే రావినారాయణ రెడ్డి గారు పుట్టిన స్థలంలో పనిచేయడం అంటే మామూలు విషయం కాదు మరి. కాబట్టి అదే నేను గొప్పగా భావిస్తున్నా. అయితే ఈరోజు శుభదినము. ఇలాంటి దినాలు ఎన్ని వచ్చినా అందులో పవిత్రమైనది ఈ రోజుగా నేను భావిస్తున్నా. రాఘవనారాయణ రెడ్డి గారు పుట్టినటువంటి ఈ గడ్డ మీద ఆయన నడిచినటువంటి ఈ పాదాల సందడి దగ్గర నేను మాట్లాడుతున్నంటే నాకు ఆ సంతోషం కూడా నాకు మిగిలిపోయింది. అయితే రాఘవనారాయణ రెడ్డి అంటే ఈ భూమికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉన్నది. ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ ధైర్యము, పౌరుషము ఇవన్నీ పుట్టుకతోనే వాళ్ళ రక్తంలో జోడించుకొని వచ్చినటువంటి ప్రదేశం ఇది. అయితే దీనికి మరి దీని కారణాలు ఏంటి అంటే మన వజ్రం లాంటి బిడ్డ రాఘవనారాయణ రెడ్డి గారే. అయితే ఆయన 1908వ సంవత్సరము జూన్ 4న పుట్టిండు. పుట్టిన తర్వాత ఆయన ప్రాథమిక విద్య అంతా ఇక్కడనే జరిగింది. ఆ తర్వాత భువనగిరి, ఆ తర్వాత నిజాం కాలేజీ చేసి ఆయన హిందీ, తెలుగు, ప్రాంతీయ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఆయన మంచి క్రీడాకారుడు.